వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్నది మా తల్లిగారు కీర్తిశేషురాలు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారి జ్ఞాపకార్థం. మా నాన్నగారు కారుపాటి జర్మియా స్వామిదాసు గారు, ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, సహకారం అందిస్తూ ఉన్నారు. దేవుడు మా తండ్రి గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుషునిచ్చి దీవించినట్లు ప్రార్థింపమనవి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడా, మీ ఘననామమునకు మహిమనాపాదిస్తూ మీ సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము. అమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నాము. సెప్టెంబర్ 17కి 3 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ 3 ఏళ్ళు మీ దాసుడు నాన్నగారిని మీరు కాపాడి సంరక్షించినందుకు వందనాలు. మీ దాసుని ఆరోగ్యంతో, దీర్ఘాయుషుతో, ఆనందముతో, నెమ్మదితో దీవించండి. నేటి వాక్యము చేత మమ్మల్ని ఆదరించండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు. యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం ధ్యానం చేస్తున్నాము. 12వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానిద్దాము. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడు అని గాని ఒట్టు పెట్టు కనుక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. బట్ అబౌవ్ ఆల్, మై బ్రదర్స్, do not sway either by heaven or by earth or by any other oath, but let your yes be yes and your no be no, so that you may not fall under condemnation. ఈ వచనంలో నాకు కనిపిస్తోంది ఏంటంటే కండెమ్నేషన్. కండెమ్నేషన్, నాశనము. దాన్ని తెలుగు భాషలో తీర్పు పాలు. తీర్పు తర్వాత నాశనమే. అవునంటే అవును, కాదంటే కాదు అనండి తప్ప ఒట్టు పెట్టుకోవద్దు. ఆకాశము తోడు కానీ, భూమి తోడు కానీ, నీ తోడు కానీ, దేవుని తోడు కానీ, దేని తోడు. ఓత్, స్వేరింగ్ అండ్ ఓత్. స్వేర్ అంటే ప్రమాణం, ఓత్ అంటే అది కూడా ప్రమాణంలోనే. ఓత్ అంటే ఒక మాట ఇవ్వటం, వాగ్దానం చేయటం, ఒక ఒప్పందానికి రావటం, ఒక ఇన్ అడ్వాన్స్ ఇది చేస్తాను, మొక్కుకోవటం. ఒక మాట చెప్పాలంటే ఓత్స్ అంటే మొక్కుకోవటం, ప్రమాణం. ఇంగ్లీష్ భాషలో ఓత్ అనే పదాన్ని మనం తెలుగులో ప్రమాణంగా తీసుకోవచ్చు, మొక్కుబడిగా కూడా తీసుకోవచ్చు, ఒట్టు పెట్టుకోవటం అని కూడా తీసుకోవచ్చు. కనుక ఒట్టు పెట్టద్దు అంటే ఇది నేను చేస్తాను నీకు అని చెప్పద్దు, దేనితోడు ఒట్టు పెట్టద్దు అన్నాడు. ఎందుకంటే ఈ మాట చెప్పింది యథార్థ జీవితం జీవించండి
అవగాహన కలిగిన జీవితం జీవించండి. యథార్థత మరియు అవగాహన కావాలి జీవితం మీద. ఏం మాట్లాడుతున్నాను నేను అనేది తెలియకపోతే నీకు నీ అంత దౌర్భాగ్యుడు ఇంకోటి ఉండడు. యు మస్ట్ నో వాట్ యు ఆర్ స్పీకింగ్, వాట్ యు ఆర్ ప్రామిసింగ్. ఎంతోమంది పాలిటీషియన్స్ ఇవాళ మనం చూస్తే తీవ్ర నిరసన ఎదుర్కొంటానికి కారణం ఏంటంటే దేర్ స్వేర్స్ అండ్ దేర్ ఓత్స్. వారి ప్రమాణాలు, వారి యొక్క ఒట్టులు ఇవాళ ప్రజలు నిలదీస్తున్నారు. నాట్ టుడే, ఫ్రమ్ ఈవెన్ ఇన్ ద హిస్టరీ. చరిత్రలో కూడా దానికి కట్టుబడి ఉండాలి, మాటకు కట్టుబడి ఉండాలి అనే ఒక విధానం మనుషుల హృదయాల్లో ఉంది. వాళ్ళ మాట ఇచ్చాడు అనంటే నెరవేర్చాల్సిందే. మాటకు వ్యక్తి బానిస. నీ మాట నీలో ఉన్నప్పుడు నీవు దానికి యజమానుడవు. నీ మాట వెలుపటకు వచ్చిన తర్వాత నువ్వు దానికి బానిసవే. చేస్తే రాల్సిందే. అందుకనే మాట ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవును కాదు అనేది స్పెసిఫిక్గా తెలియాలి నీకు. దేనికి ఎస్ అంటున్నావు, దేనికి నో అంటున్నావు, దాని క్లారిటీ నీకుంటే నీ లైఫ్లో మ్యాక్సిమం కన్ఫ్యూజన్ ఎగిరిపోతుంది. మొహమాటంతో కొన్ని ఎస్ అంటాం, కొన్నిసార్లు నో అంటాం, మనం సఫర్ అవుతూ ఉంటాం. ఇది మనందరికీ తెలిసిందే. బాబు భోంచేస్తావా అని అడుగుతారు. ఆకలితో ఉన్నాం మనం. సమయం కూడా ఆకలి భోజన సమయమే. బాబు భోంచేస్తావు అంటే వద్దండి, మొహమాటం. ఇంకంతే, వద్దండి అంటే ఇంకెవడ పెడతాడు. ఫర్ ఎవ్రీ నో అండ్ ఫర్ ఎవ్రీ ఎస్ యు నీడ్ టు అండర్స్టాండ్ వై యు ఆర్ టెల్లింగ్ దట్ వర్డ్. నీ మాట అవునంటే అవునంతే, దట్స్ ఇట్. కాదు అంటే కాదు, అంతే. ద్వంద్వత్వాన్ని తీర్పుకు మూలమైనటువంటిదిగా వర్ణించాడు ఇక్కడ యాకోబు. రెండు నాలుకలు, ఒక నీటి ఊటలో రెండు జలాలు, ఒక కత్తి, ఒక వరలో రెండు కత్తులు. ఇవి ఎట్లా మ్యాచ్ కావో నీ లైఫ్, నీ వర్డ్ మ్యాచ్ అవ్వాలి. అందుకని మ్యాచ్ అవ్వాలంటే నీ వర్డ్స్ అంత పర్మిటెడ్గా, లిమిటెడ్గా ఉంటే అంత మంచిది. నీ మాటలు ఎంత కొద్దివిగా ఉంటే అంత మంచిది. అందుకనే మనం నోటి మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇదే యాకోబు ఈ పత్రికలోనే నాలుకను గురించి 4వ అధ్యాయంలో మాట్లాడుతూ నాలుక ఎటువంటిది అని చెప్పాడంటే, ఆ 3వ అధ్యాయంలో మాట్లాడుతూ నాలుకను గురించి, అది ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టి నరకం చేత చిచ్చు పెట్టబడేది. చాలా చిన్న అవయవము పెద్ద జీవితాన్ని తగలెట్టేస్తుంది. నేను ఒక చిన్న మాట గబుక్కుని పలికాను. నా ఫ్రెండ్ని ఒక అతన్ని రమ్మన్నాను, వచ్చాడు. కానీ అతనికి వెంటనే నేను నా యొక్క బుద్ధిహీనతతో గబుక్కున మాట చెప్పాను. వెంటనే అతడు నన్ను సరిచేశాడు. ఆ గిల్టీ కాన్షియస్నెస్ నాలో ఉండిపోయింది. నేను ఒకరోజు మదన పడ్డాను, 2 రోజు మదన పడ్డాను, ప్రభువుని క్షమాపణ అడిగాను. చాలా చిన్న విషయం అది. అది సమాజంలో చాలా రెగ్యులర్గా జరిగిపోద్ది, కానీ నేను అది చేయకూడదు కదా. 30 సంవత్సరాలు సేవకుడినై ఉండి నేను ఈ మాట దగ్గర ఓపెన్గా నేను అతని దగ్గర నేను దొరికిపోయాను. గబుక్కన అనేసాను పరిస్థితులను బట్టి. సాధారణమైన వ్యక్తిలా ప్రవర్తించాను, అవిశ్వాసులా. వెంటనే ఆ సహోదరుడికి నేను మెసేజ్ పెట్టాను.
అయ్యా నన్ను క్షమించు, ఈ విషయంలో నిన్ను నేను మోసగించాను, మాట చేత నేను దోషినని గ్రహించాను, నన్ను క్షమించని ఆ దాసునికి, ఆ సోదరుడికి నేను మెసేజ్ ద్వారా నా క్షమాపణ నేను తెలియచేశాను. నేను ఇంకా కన్విక్ట్ కాల, మెసేజ్ రీచ్ అయిందో లేదో, ఐ మస్ట్ గో, నేను వెళ్ళాలి, ఆ సహోదరుని కలుసుకోవాలి, ఆ సహోదరుని క్షమాపణ కోరాలి. సహోదరుడు, సహోదరి, డెలిబరేట్గా మనం మన మాటతో తప్పించుకోవచ్చు అని చూస్తాం చాలా సందర్భాల్లో, కానీ అదే మనల్ని బిగించేస్తుందని మనం ఊహించం. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ద డెవిల్. సాతానుడు గొప్ప ప్రణాళిక గలవాడు. పాపం యొక్క శక్తి అదే, మనల్ని చెరపట్టుకొని లోబర్చుకుంటుంది. అందుకనే మాట డెలివర్ చేసే ముందు యూ మస్ట్ చెక్ ఇట్. మీకు విషయం చెప్తాను వినండి. ప్రతి కంపెనీ దాని ప్రొడక్ట్ బయటికి అమ్మటానికి ముందు, సేల్స్ కౌంటర్లో పెట్టే ముందు ఒక స్టిక్కర్ ఇస్తుంది. అదేంటంటే చెక్డ్ ఓకే ఆర్ టెస్టెడ్ ఓకే అని ఒక స్టిక్కర్ ఇస్తుంది. దాన్ని పరీక్షించి ఆ కంపెనీ ఇచ్చినటువంటి అన్ని విషయాలు అందులో నెరవేరుతున్నాయి అనేది రుజువైన తర్వాతే ఇట్ ఈస్ టెస్టెడ్ అండ్ ఇట్స్ ఓకే, ఓకే ఫర్ సేల్ అని స్టాంప్ వేస్తారు. అలా ప్రతి మాట మనం బయటికి వదిలేది టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయకుండా మనం బయటికి పంపితే మనం చాలా సఫర్ అవుతాం. భూమి మీద మనం పడే సఫరింగ్, డెలివరెన్స్కి గుర్చి ఆలోచన పక్కన పెడితే తీర్పులోనికి వస్తాం. గాడ్ విల్ జడ్జెస్. దావీదు ఒక్క అబద్ధం ఆడాడు, 84 మంది యాజక కుటుంబం ఊచకోతకు గురైపోయారు. ఒక్క మాట, ఒక్క అబద్ధం. మనం ఒక్క మాట చెప్తే తప్పుగా, ఒక్క మాట చెప్తే ఎంతోమంది జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి. అందుకు అంత ముఖ్యమైనదిగా రాశాడు ఇది. చాలామంది మాటను గురించి చాలా మాటలే చెప్పారు. మూడవ వ్యక్తి మీ మధ్యన లేనప్పుడు ఆ వ్యక్తిని గూర్చి చెడు విమర్శ మాట్లాడవద్దు అని పెద్దలు చెప్పారు. నీవు గొంతుకి కత్తి పెట్టుకో అని చెప్తాడు. ఏలిక ఎదుట నీ గొంతునకు కత్తి పెట్టుకో అంటే, నేను ఈ మతం 2 రకాలుగా వర్తిస్తుంది. గొంతుకి కత్తి పెట్టుకున్నప్పుడు తినటానికి అని ఒక భావన, 2 బయటకు మాట్లాడటానికి. న్యాయాధిపతి ఎదుట నీ మాటలు జాగ్రత్త చేసుకో, జాగ్రత్తగా ఉండంటాడు. కనుక ప్రతిదీ కూడాను దేవుడు మాట చేతే సృష్టించాడు. లోకంలో మాటకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. మనిషిగా నీ మాట కూడా ఒకళ్ళని కూలదోయటం కానీ, ఒకడిని లేవనెత్తడం కానీ, ఒకడిని బలపరచడం కానీ, ఒకడిని దిద్దుబాటు చేయడం కానీ చేస్తుంది. ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ పవర్. సో యూజ్ ఇట్ ప్రాపర్లీ. ఇట్స్ లైక్ ఎ వెపన్. ఇట్స్ లైక్ ఎ వెపన్. కనుక మనం వాగ్దానం చేసేటప్పుడు చాలా విషయాలు కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఎన్నో వాగ్దానాలు విఫలం అయిపోయాయి. చెప్పాము చేస్తానని, కానీ చేయటం లేదు. చేయగలిగితే చేయనని చెబుదాం, చేయగలమని చెబుదాం, చేయలేకపోతే చేయలేమని చెబుదాము. దేనికి ఒట్టు పెట్టుకొనవద్దు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సంగతిగా యాకోబు వర్ణిస్తున్నాడు. అది మిమ్మల్ని తీర్పులోకి తెస్తుంది, జాగ్రత్త అన్నాడు. ఆకాశము దేవుని సృష్టి, భూమి దేవుని సృష్టి. కనుక వాటిపైన నీకు ఏ విధమైన హక్కు లేదు, ఆయనది సమస్తం. కనుక నీవు ఎన్నడూ కూడా వాటిని నీ ఇష్టానుకూలంగా వాడుకోకూడదు. అన్నప్పుడు నీది కాని దాని పట్ల నీ
జాగ్రత్తను నీ వహించాలి. వాటిపై నీ ఆధిపత్యం లేనప్పుడు ఉన్నట్టుగా వాటిని నీ పరిగణలోనికి తీసుకొనకూడదు. నేను మరొకసారి ఫ్రాంక్ క్యాప్రియో అనే జడ్జి గురించి జ్ఞాపకం చేస్తాను. అతడు ఈ ట్రాఫిక్ అఫెన్సెస్ మీద శిక్షలు విధిస్తూ ఉంటాడు, ఫైన్స్ వేస్తుంటాడు. ఓల్డ్ మ్యాన్. అతని ఎదుకు వచ్చినటువంటి నిందితుల్ని, కేసు కొరకు జడ్జిమెంట్ కొరకు వచ్చేటువంటి వ్యక్తుల్ని ఆయన ప్రశ్నిస్తుంటే ఒక ఆవిడ తన చిన్న కుమార్తెను తీసుకుని వచ్చింది. ఆ చిన్న కుమార్తెను తన ఇద్దరికి రమ్మని ఆ జడ్జి ఆహ్వానించాడు. ఆ తల్లి వెళ్ళమంది, ఆ బిడ్డ వచ్చాడు, వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఆ ఫ్రాంక్ క్యాప్రియో చీఫ్ జడ్జి ఆయన తల్లిని అడుగుతున్నాడు, నీ బిడ్డను నేను హత్తుకోవటానికి, నేను ఎత్తుకొని నా మీద కూర్చోబెట్టుకోవటానికి నువ్వు అనుమతిస్తావా అమ్మా అని అడిగాడు. మనం అదే మనకు పసిబిడ్డ కనపడ్డా అనుకోండి, టక్కన లాగి ముద్దు పెట్టేసుకుంటాం, హత్తుకుంటాం, లాగెత్తి మీద కూర్చోబెట్టేసుకుంటాం. దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదని మనం ఫీల్ అయిపోతాం. ఎదటోళ్ళు కూడా మనం ఆ పని చేసినప్పుడు దే ఫీల్ హ్యాపీ. ఓ పెద్ద ఆయన ఓ చిన్న వ్యక్తి యొక్క బిడ్డను ఎత్తుకొని ముద్దాడితే ఎవరు వద్దంటారు. అదే మన పేపర్లో మనం చూస్తాం, రాజకీయ నాయకులు పేద పిల్లలను ముక్కు జీదిచ్చి ఎత్తుకొని ముద్ద పెట్టుకుంటే అబ్బో ఎంత గొప్పోడు అని అంటాం. ఆఖరికి మన పని మనం చేస్తే కూడా గొప్పోడు అని రాస్తారు పత్రికల్లో, సోషల్ మీడియాలో కూడా అంతే. మన పని మనం చేసుకుంటే కూడా గొప్పోడు అంటారు. అదే మన ఇండియాలో దౌర్భాగ్యం అది. ఆయన ఆ తల్లిని అడిగాడు, మీ బిడ్డను ఎత్తుకోవచ్చమ్మా అని అడిగాడు. ఎందుకు అడుగుంటాడు అంటారు, ఇట్ ఈజ్ హర్ ప్రాపర్టీ. ఆ బిడ్డ ఆమె సొత్తు. ఆమె కుమారుణ్ణి ఎత్తుకోవటానికి కూడాను చీఫ్ జడ్జి స్థానంలో ఉన్న ఆయన పర్మిషన్ అడిగాడు. ఇవాళ మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనం ఏ పర్మిషన్ తీసుకోం, అన్నీ వాడేసుకుంటాం, అన్నీ తీసేసుకుంటాం, అన్నీ ఉపయోగించేసుకుంటాం. వీ డోంట్ ఫీల్. సహోదరుడు సహోదరి, చాలా లిమిటేషన్స్ ఉన్నాయి లైఫ్కి. మీరు కల్చర్ అనే పేరు పెడుతున్నారు కానీ ఇట్ ఈస్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం అండి. ఆకాశం తోడ నువ్వు ఎవరు పెట్టా, నీ చేతుల్లో ఉంది ఆకాశం. ఆకాశానికి ఏమైనా జరుగుతుందా నువ్వు మాట తప్పితే? భూమి తోడు అని నువ్వు మాట తప్పితే ఏమిటి దానిలో నీ నష్టం ఏంటి? అవి గొప్పవి అని నువ్వు భావించినంత మాత్రం అవి నీ చేతిలో ఉన్నవా? కనుక నీ ప్రమాణము, నీ యొక్క ఒట్టు పెట్టుకున్నట విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. దీని మీద మనకు పాత నిబంధన గ్రంథంలో అయితే భార్య భర్తకు తెలియకుండా ఒట్టు పెట్టుకుంటే ప్రయోజనం లేదని రాశాడు. భర్తకు తెలిసి ఒట్టు పెట్టుకుంటేనే అది ప్రమాణంలో తీసుకుంటా అన్నాడు దేవుడు కూడా. కనుక మాట ఇవ్వటం అంటే చాలా పెద్ద పని. నాకు ఏసే పరిష్కారం 18 సంవత్సరాలు నేను ఇప్పటికీ ప్రారంభించి 2001 డిసెంబర్, రేపు డిసెంబర్కి 18 వెళ్ళిపోతాయి. 18 సంవత్సరాలుగా నాకు మాట ఇచ్చి నెరవేరుస్తున్న కుటుంబాలు ఇంకా ఉన్నాయి. గ్రేట్ పీపుల్. వారు 100 రూపాయలు ఇవ్వనివ్వండి, 50 రూపాయలు ఇవ్వనివ్వండి, మాట ఇచ్చారు, నెరవేరుస్తున్నాను. అది చిన్నదని అనుకోవచ్చు, పెద్దది అనుకోవచ్చు. కనుక ప్రమాణము విషయమున జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట మనం ఇచ్చినప్పుడు దానిని వెనక్కి తీసుకొనలేము. నీ మాట చొప్పునే నీకు తీర్పు అనేది నువ్వు గుర్తెరగాలి. కనుక మాక్సిమం నోరు కుట్టుకుంటే మంచిది. శరీర అవయవాల్లో దేనికి ఫెన్సింగ్ లేదు. దేవుడు నాలుకకే ఫెన్సింగ్ ఇచ్చాడు. ఆ ఫెన్సింగ్ ఓపెన్ అయితేనే నాలుక బయటకు వస్తుంది, మాట వస్తుంది. ఆ ఫెన్సింగ్ టీత్, పన్ను.
32 పళ్ళు అడ్డం పెట్టి ఆపాడు, నాలుక లోపల దోసి ఉంచాడు. నాలుకకి మీరు చూడండి మల్టీపర్పస్. మీకు నాలుక రుచి, టేస్ట్ బడ్స్ ఉంటాయి. నాలుక మాట్లాడటానికి మనం ఉపయోగిస్తాం. నాలుకలతో మాట్లాడలేం. నాలుక కట్ చేస్తే మాటలు రావు. నాలుక ఉంటేనే మాట వస్తుంది, నాలుక ఉంటేనే రుచి తెలుస్తుంది. తిని టేస్ట్ చూడటానికి ఎక్కువ వాడు, మాట్లాడటానికంటే కూడా నీ మాట తక్కువ కావాలి. కానీ మనం సరదాగా మాట్లాడి 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 మనసులో వచ్చిన ప్రతి ఆలోచన ఒక డిస్ప్లే పెట్టినట్టుగా నోటితోటి చెప్పేస్తూ ఉంటాం. చెప్పేసి మనం గొప్ప జ్ఞానం అనుకుంటుంటాం. నా మాట నీ నోట వచించుటకు నువ్వెవడు అని అడిగాడు యెషయా గ్రంథంలో. మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండండి అని అన్నాడు. మీకు కఠినమైన తీర్పు ఉంటుంది అన్నాడు. నీ ప్రతి ప్రసంగం గురించి దేవుని ఎదుట లెక్క చెప్పాలి. ప్రభువైన యేసుక్రీస్తుకు మహిమ తీసుకురాని నీ ప్రతి ప్రసంగం, ఆత్మను ప్రభువు దగ్గరకు నడిపించని ప్రతి ప్రసంగం, నీకు సొమ్ము చేసి పెట్టే ప్రతి ప్రసంగం, జాగ్రత్త. సేవకుడికి గొప్ప తీర్పు ఉన్నది. బోధకులాగా అందకండి, మీకు కఠినమైన తీర్పు ఉందని ఎందుకన్నాడు? మాటే. ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేయకపోతే వారు చాలా అల్పులుగా ఎంచబడతారని రాశాడు. బోధిస్తున్నవాడు ఆచరించినప్పుడు ఘనుడిగా ఎంచబడతాడు ప్రభు దృష్టిలో. బోధిస్తూ ఆచరించిన వాడు తన ప్రాణాన్ని అగ్నిలో నుండి కాపాడుకున్నట్టు కాపాడుకుంటాడు. కనుక ఈ వచనంలో ముఖ్యమైన సంగతి ఎబవా, ముఖ్యమైన సంగతి అంటే ఇక దానిపైన ఇంకేమీ లేదు. దట్ ఈస్ ప్రయరైజ్డ్, అల్టిమేట్. నేను ఎక్కడ కూర్చున్నా కూడా మాట విషయంలో వైఫల్యం నాలో నేను ఎక్కువ చూసుకోగలిగాను. మీరు కూడా మీలో చూసుకుంటారనే నా విషయం చెబుతున్నాను. ఐ కెన్ హైడ్ మై సెల్ఫ్. నేను నన్ను దాచుకొని మాట్లాడచ్చు ఈ విషయంలో. ఇంకొకరు ఉదాహరణ చెప్పచ్చు. కానీ నేను నా విషయంలో నేను ఎందుకు ఒప్పుకొని మాట్లాడుతున్నానంటే, ప్రతి ఒక్క వ్యక్తి, బోధకుడైనా సామాన్యుడైనా విశ్వాసి అయినా తన మాటను గురించి జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో చెబుతున్నాను. కట్ షార్ట్ యువర్ వర్డ్స్. అవసరమైతే నోరు తెరువు, అవసరమైతేనే జవాబివ్వు. కాబట్టి ఏంటి అవసరం? అక్కడ పరిస్థితి డిమాండ్ చేస్తుంది అవసరాన్ని బట్టి, అప్పుడే మాట్లాడు. నువ్వేం మాట్లాడుతావో దానికి నువ్వు కట్టుబడి ఉన్నావు. ప్రతి మాట కూడా లెక్కలోనికి తీసుకుంటాం. ఎందుకు మనం పార్లమెంట్లో మాట్లాడుతున్న వారికి రికార్డ్స్లో నుంచి మేము తొలగిస్తున్నాం అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఈ మాట రికార్డులోంచి తొలగిస్తున్నాం, ఈ మాట మీరు వాపస్ తీసుకోండి, అది రికార్డులో రాయొద్దండి అని డిమాండ్ చేస్తూ ఉంటారు. ఏంటిది అంటే, అసెంబ్లీ స్థలంలో లేదా పార్లమెంట్లో, లోక్సభలో ఏ వ్యక్తి ఏం మాట్లాడినా రికార్డ్ అయిపోతుంది. ఏ ఎంపీ ఏ సబ్జెక్ట్ మీద ఏం మాట్లాడినా రికార్డ్ అవుద్ది. అందుకనే మీకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడితే కావాలంటే రికార్డులు చెక్ చేసుకోండి అంటుంటారు. ఏమిటా రికార్డ్స్? వీడియో రికార్డ్స్ ఉంటాయి, ఆడియో రికార్డ్స్ ఉంటాయి. వాటిని చెక్ చేసుకోండి. మీరు అలా అన్నారా లేదా పలానా రోజున పలానా టైంన. ఎస్, ఇవాళ గబుక్కున ఆలోచన వచ్చిందని మాట్లాడతావు, జాగ్రత్త. కానీ రేపటి దినాన దాన్ని గురించి నువ్వు నిలబడాల్సి వస్తుంది. నువ్వు ఒక వ్యక్తితో లేదా ఒక సమూహంతో ఒక మాట డిక్లేర్ చేసినప్పుడు యూ నీడ్ టు అబైడ్ ఫర్ దాట్. అందుకనే అవును కాదు, అవును కాదు, లెంగ్దీ ఆన్సర్స్ కాదు. ఓ చిన్న ప్రశ్నకి చాటభారతం అంత ఆన్సర్ చెప్పక్కర్లేదు. అందుకని ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడు కూడా నువ్వు విస్తృతంగా మాట్లాడితే విస్తృతమైనటువంటి అవకాశాలు ఎదుటివానికి ఇచ్చినవాడవద్దు. అలాగే జడ్జిమెంట్ సమయంలో కూడా నువ్వు సాక్షి ఇచ్చే
ప్రతి మాట మరలా రీచెక్ చేయటానికే క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కనుక మాట యొక్క నిఖార్స్ వాస్తవికత ఎంతో రుజువైన తర్వాత జడ్జిమెంట్ వస్తుంది. కనుక మాటను బట్టి తీర్పు తీర్చే ఒక గొప్ప ప్రమాదం ఉంది ఎవరికైనా. కానీ నీ మాట ఇతరులు నమ్మే అవకాశం ఉంది. అది అబద్ధమైతే వాళ్ళు మోసపోతారు. జాగ్రత్త. ఈ మోసగించే ఈ లోకంలో ఇవాళ చాలా అల్పంగా తీసుకుంటున్నాం మనం. 10 మాటల్లో 8 మాటలు అబద్ధం ఉంటాయండి అని ఓపెన్గా చెప్పుకుని మురిసిపోతున్నాం. ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను నేను. పెద్ద బోర్డు పెట్టాడు ఫైర్ ఆఫీస్ సెంటర్లో, పెద్ద బంగారం కొట్టాడు. అది ట్రూత్ అనుకుని ఆ షాప్కి వెళ్ళాను నేను, నా వైఫ్ నేను వెళ్ళిన తర్వాత వాడు అక్కడ బోర్డు మీద పెట్టిన దానికంటే 6 times 6 రెట్లు డబ్బు నన్ను వసూలు చేయడానికి ప్రయత్నించాడు. నేను ఆ బోర్డు చూసి వెళ్ళాను. నేను అడిగాను, పలానా చోట పలానా బోర్డు మీద ఇట్లా ఉంది కదా బాబు. వెంటనే వాడు ఒక షాప్లో నాకు ఎస్టిమేషన్ కాపీ వెంటనే పేపర్ లాగి ఇచ్చాడు, చూసుకోండి సార్. అది నేను ఫోటో తీసుకుంటానికి ట్రై చేస్తే వద్దన్నాడు. పోనీ ఆ పేపర్ నాకు నేను తీసుకెళ్తానన్నా. అలా మేము పేపర్ ఇవ్వకూడదన్నాడు. వెంటనే నేను వాడిని అడిగాను, నా భార్య ఉంది నా పక్కన, నిన్ను ఈ విషయం మీద అరెస్ట్ చేయొచ్చు కదా అని అడిగాను. ఎస్ అన్నాడు వాడు వెంటనే. ఎందుకు భయపడుతున్నాడు? అంత పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకున్నవాడు, అంత పెద్ద బోర్డులు పెట్టుకున్నవాడు ఎందుకు భయపడ్డాడు? జ్యువెలరీ షాప్ వాడు. ఫ్రాడ్. మాట ఇచ్చాడు కానీ లోపల వెళ్ళేటప్పటికి లేదు. అలాంటిది మా షాప్లో అవైలబుల్ అన్నాడు. 99% ఫ్రాడ్, 1% దానికి యాడ్. అందుకే నేను చెబుతున్నాను, ఇట్ డిసీవ్స్ ద పీపుల్. నేను నా వైఫ్ వెంటనే బయటకు వచ్చేసాం. మేము బయటకు వచ్చాం, కొనుక్కోకుండా బయటకు వచ్చాం. ఇట్స్ సింప్లీ చీటింగ్ పీపుల్ బై వర్డ్. ఇవాళ ప్రపంచమే మోసంలోకి వెళ్ళటానికి కారణం మాట మాట మాట. కనుక ఎవ్వడు కూడా మాట విషయం జాగ్రత్తగా ఉండాలి. ఒకడు మందులో కల్తీ కలిపితే, ఒకడు ఆహార పదార్థాల్లో కల్తీ కలిపితే, ఇంకొకడు పెట్రోల్లో కల్తీ కలిపితే, ఇంకోటి వస్త్రంలో కల్తీ కలిపితే, కల్తీవి మనం అమ్ముతూ కొన్ని 100 కల్తీవి కొనుక్కుంటున్నాం మనం. కారణం మాట, ప్రమాణం, ఒట్టు, నమ్మించటం. పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, కింద 6 పాయింట్తో షరతులు వర్తిస్తాయని రాస్తాడు. పెద్ద అబద్ధం రాస్తాడు. కింద కంటికి కనపడని నల్లుల్లాంటి అక్షరాలతో షరతులు వర్తిస్తాయంటాడు. ఈ లోకం మోసపూరితమైంది మిత్రమా. నువ్వు మోసపోకు, నువ్వు మోసం చేయకు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకే తెలిసిపోతుంది ఎదుటోడు మోసం చేయడానికి చెప్తున్నావా. అమాయకుడిగా బ్రతక్కు, జాగ్రత్తగా బ్రతుకు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చినటువంటి వారు మా నాన్నగారు కారుపాటి జర్మియా స్వామిదాస్ గారు, మా తల్లి గారు కీర్తిశేషురాలు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గారి జ్ఞాపకార్థం ఈ సహకారం ఇచ్చారు. దేవుడు మా నాన్నగారిని ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్నిచ్చి దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. నా మాటను గురించి నేను నా హృదయాంతరంగాల్లో నుండి అయ్యో 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 అని ఒప్పుకొని క్షమాపణ అడుగుతున్నాను. ఈ వాక్య ధ్యానం బోధిస్తున్న నాకు, వింటున్న వారికి ఇరువురికి సమానంగా 2 అంచులు గల ఖడ్గం వలె వెళ్ళింది. కేవలము శ్రోతలకే కాదు, బోధిస్తున్న వాడికి కూడా బోధించబడుతున్న వాక్యము పనిచేస్తుందనటానికి నేను ఉదాహరణ. నా మాటను బట్టి నన్ను క్షమించండి. నేను ఎక్కడ మాట తప్పినాను అవి నా కన్నుల ఎదుట ఉన్నవి. అటువలనే నా వలనే ఎవరైనా ఒక్కరైనా ఈ దినాన వాక్యం అవును ప్రభువా, నేను కూడా మాట ఇచ్చి
పలుమార్లు తప్పిపోయాను, ఇకపై ఒట్టు పెట్టుకొనక, ప్రమాణం చేయక, అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా ఉండే భాగ్యములను నడిపించమని ఎవరు ప్రార్థిస్తున్నారో నా ప్రార్థనతో వారి ప్రార్థన అంగీకరించమని రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ వాక్య ప్రసారం చేసిన తన దాసుడు స్వామి దాసు గారికి తోడై ఉండును గాక. ఆమేన్.